పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటున్నాయి. రాష్ట్రాల కంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నాయి. ఇక పెట్రోల్ ఉత్పత్తులపై పన్నుల భారం మోపే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండమాన్ దీవుల్లో అత్యల్పంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ $85లకు దిగువనే ఉంది. కానీ మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలు మొక్కుబడిగా తగ్గాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత సవరించిన చమురు కంపెనీలు మొక్కుబడిగా లీటర్కు ₹2 తగ్గించాయి. ఇక చమురు కంపెనీలు తీరుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల తీరు. పెట్రోల్ డీజిల్పై పన్నుల విషయంలో పెద్ద రాష్ట్రాల కంటే చిన్న రాష్ట్రాలే నయం అన్నట్లు ఉంది. పెట్రోల్ ఉత్పత్తులపై ధరాభారం మోపడంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. లీటర్ పెట్రోల్ ధర ₹109.87, డీజిల్ ధర ₹97.60 పలుకుతోంది. కేరళలో లీటర్ పెట్రోల్ ₹107.54 డీజిల్ ₹96.41 ధర పలుకుతోంది. కాంగ్రెస్ పాలిత తెలంగాణ 3వ స్థానంలో ఉంది. లీటర్ పెట్రోల్ ధర ₹107.39గా ఉంటే డీజిల్ ₹95.63 పలుకుతోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర ₹106.45 పలుకుతోంది. జేడీయూ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం గల బీహార్లో లీటర్ పెట్రోల్ ₹105.16, డీజిల్ ₹92.93గా ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో లీటర్ పెట్రోల్ ధర ₹82గా ఉంది. డీజిల్ ₹78 పలుకుతోంది. ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు ₹94.76గా ఉంటే గోవాలో పెట్రోల్ ₹95.19గా ఉంటే డీజిల్ ₹87.76గా ఉన్నాయి. అసోంలో లీటర్ పెట్రోల్ ధర ₹96.12 పలుకుతోంది. వాస్తవానికి పెట్రోల్ ఉత్పత్తుల ధరల్లో సగానికి పైగా పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. బేస్ ప్రైస్కు రవాణా ఛార్జీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నులను కలిపి జనం నెత్తిన భారం మోపుతున్నారు. కష్టంగా ఉన్నా మోయక తప్పని పరిస్థితిలో ఉన్నారు జనం.